హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కర్నూలులో ఉన్న వాళ్ళకి ఒక యూస్ఫుల్ వీడియో అనమాట. అదేంటి అంటే కర్నూలులో ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా కుదిరితే ఎలక్ట్రిక్ ఆటోస్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్స్ సంబంధించి షోరూమ్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి డీటెయిల్గా అక్కడికి వెళ్ళి లొకేషన్ లైవ్లో చూపిస్తాను అనమాట. సో ఎవరైనా సరే కర్నూలు నుంచి చూసేవాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా కర్నూలు నుంచి చూసేవాళ్ళు ఎవరైనా సరే కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల కానీ, డోన్ కానీ, కోడుమూరి ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ఎవరైనా చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ మీకు ఈ లొకేషన్ కూడా దానికి సంబంధించి మ్యాప్స్ యొక్క లింక్ ఉంటుంది కదా, దాని డిస్క్రిప్షన్ కూడా పెడతాను అనమాట, మీకు ఈజీగా కనుక్కోవచ్చు. సో ఎవరైనా సరే చూస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేసి మీరు ఏ ప్లేస్ నుంచి చూస్తున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి ఓలా అండి. నేను చెక్ పోస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వీడియోని. సో చెక్ పోస్ట్ నుంచి స్టార్ట్ చేసి బళ్ళారి చౌరస్తా హైదరాబాద్ హైవేలో ఉన్న షోరూమ్స్ వరకు ఎండ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఓలా ఉంది. సో ఇది చెక్ పోస్ట్లో. మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే కింద లింక్లో కూడా లొకేషన్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి అక్కడ కూడా. అలాగే ముందరికి వెళ్తే సో ఇక్కడ మనకి కేఎఫ్సి ఉంది కదా, కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఏథర్ షోరూమ్ ఉంది ఫ్రెండ్స్. సో ఏథర్లో కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఏథర్ 450 సిరీస్ ఉంది, అదేవిధంగా ఏథర్ రిస్టా ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఏథర్ షోరూమ్. అలాగే ఏథర్ షోరూమ్ బయట ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఉంది చూడండి. అండ్ అలాగే కొంచెం ముందరికి వెళ్తే టీవీఎస్ షోరూమ్ కూడా ఉందన్నమాట. టీవీఎస్ షోరూంలో ఐక్యూబ్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో టీవీఎస్ షోరూమ్ ఎగ్జాక్ట్గా చూస్తే మనకి దేవి ఫంక్షనల్ ఉంది కదా, దేవి ఫంక్షన్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. చూపిస్తే అది కూడా వీడియోలో చూడండి. అండ్ ఇది టీవీఎస్ షోరూమ్ వచ్చేసి కింద సర్వీస్ సెంటర్, కింద వచ్చేసి అన్ని వెహికల్స్ తెచ్చి పెట్టుకుంటారు. సర్వీస్ సెంటర్ కూడా దగ్గరలో ఉంటుందన్నమాట. ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ బజాజ్ ఎలక్ట్రానిక్స్. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి దేవి ఫంక్షన్ హాల్ అనమాట. సో చాలామందికి అయితే ఐడియా ఉంటుందన్నమాట, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ షోరూమ్ వచ్చేసి బిర్లా గేట్ దగ్గర ఉంది ఒక షోరూమ్. బిర్లా గేట్లో ఒక షోరూమ్ అయితే ఓపెన్ చేశారు చిన్నది. సో అదేం పెద్ద బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కాదు. దాంట్లో వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ అయితే అందుబాటులో ఉంటాయన్నమాట. అది వచ్చేసి యాడమ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి అనమాట. ఎవరైనా సరే బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కావాలనుకుంటే ఇవి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి చూడండి. నెక్స్ట్ షోరూమ్ వచ్చేసి మనం రాజీవారి నుంచి రైట్ తీసుకుంటే కొంచెం ముందరికి వెళ్తే వస్తుందన్నమాట. అది వచ్చేసి ఇంతకుముందు ఒకాయ షోరూమ్ ఉండేది అదే ప్లేస్లో. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మల్టీ బ్రాండ్ సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్స్ పెడుతున్నాడు. అంటే డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని దాంట్లో పెట్టేస్తారు. లాస్ట్ టైం ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఒకాయ ఉండేది. అప్పుడు కొంచెం సేల్స్ బాగానే ఉన్నాయి, తర్వాత సేల్స్ పడిపోవడం వల్ల వీళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, అక్కడ కొంచెం ముందరికి యూటర్న్ తీసుకుంటే కేక్ వాలా తనిష్క్ వస్తుంది కదా, దాని పక్కన సందులోనే ఇది ఒకాయకి రిలేటెడ్. అంటే నాకు పేరైతే ఎగ్జాక్ట్ పెట్టలేదు తెలియదు కాబట్టి ఇప్పుడు ఒకాయనే చెప్తున్నా, కానీ అక్కడ ఒకాయ బండ్లు అయితే అమ్మరు. ఇప్పుడు మనం షోరూమ్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఏం పేరు పెట్టారు అనేది. అండ్ అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, దాని కిందనే షోరూమ్ ఉండేది. సో చూద్దాం. సో ఎవరైనా సరే మల్టీ బ్రాండెడ్ రిలేటెడ్ ఏమైనా చూసుకుంటారనుకుంటే అక్కడికి వెళ్తే అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి అనమాట. అన్ని రిలేటెడ్ అంటే మెయిన్ బ్రాండ్స్ ఉండవు, చిన్న చిన్న బ్రాండ్స్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. సో ఎంఎస్ఆర్ విఓసి, సో దానికి సంబంధించి మల్టీ బ్రాండ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోరియన్లో. మీకు తెలుసు గతంలో మోరియన్లో వచ్చేసి ఒకినోవా షోరూమ్ ఉండేది. అండ్ అవి కూడా ఫేమ్ టు సబ్సిడీ ఇష్యూస్ వచ్చి అదేవిధంగా దాని ద్వారా సేల్స్ పడిపోవడం వల్ల షోరూమ్స్ అయితే తీసేయడం జరిగింది. చాలా వరకు చాలా సిటీస్లో షోరూమ్స్ అయితే ఎత్తేసారు, మన కర్నూలులో కూడా ఎత్తేయడం జరిగింది. అదే ప్లేస్లో ఇప్పుడు కేషన్ ఎలక్ట్రిక్ సంబంధించి ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి వాళ్ళు సూపర్ ఈకో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్ముతున్నారు అనమాట. దానికి సంబంధించి మన ఛానల్లో డీటెయిల్గా వీడియో కూడా చేశారు అనమాట. ఎన్ని మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, అందులో ఒకటి వచ్చేసి లక్షకి 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కిందనే ఉందన్నమాట ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూము. సో దానికి సంబంధించి వీడియో కూడా డీటెయిల్గా చేస్తే మన ఛానల్లో ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ షోరూమ్ వచ్చేసి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, హీరోకి వెళ్దాం. హీరో ఉంది కదా, వీదా V2 Pro అదే అనమాట. పాత హీరో కాదు, అది కూడా షోరూమ్ ఎత్తేసారు. సో ఆ షోరూమ్ వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ కొత్త బస్ స్టాండ్ క్రాస్ అయిపోతున్నాము. చాలా రూట్స్ అనమాట, హైవే నుంచి రావచ్చు, అట్ ద సేమ్ టైం సిటీ నుంచి కూడా రావచ్చు అనమాట. నేను సిటీ నుంచి చూపిస్తున్నాను, నెక్స్ట్ హైవే నుంచి రావాలంటే కూడా చూపిస్తాను. హైవే నుంచి వచ్చేటప్పుడు ఈ చౌరస్తా నుంచి అవతల నుంచి వస్తారు, కిందకి యూటర్న్ తీసుకొని ఇలా లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. సో అలా లెఫ్ట్ తీసుకొని అలా ముందరికి వెళ్తే ఇది చూడండి ఫ్రెండ్స్, చూడండి కొంచెం ముందరికి వెళ్ళాలి. అండ్ ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ షోరూమ్ మనకి కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. చూడండి ఇప్పుడు వెళ్తున్నాను, కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత షోరూమ్ వస్తుంది. అండ్ ఇదే ఫ్రెండ్స్ షోరూము. హీరో సంబంధించి వీదా V2 Pro రీసెంట్గా వచ్చినాయి కదా మోడల్స్, దానికి సంబంధించి ఎవరైనా సరే
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే ఈ షోరూమ్కి విజిట్ అవ్వండి. అండ్ ఏదైనా ఆఫర్స్ ఉంటే కూడా వాళ్ళు చెప్తుంటారు. మళ్ళీ బ్యాక్ టు బళ్ళారి చౌరస్తా. సో చౌరస్తా నుంచి కొంచెం మళ్ళీ ముందరికి వెళ్తే బజాజ్ షోరూమ్ ఉందన్నమాట, ఎంజీ బజాజ్ వాళ్ళది. సో ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బైక్స్ అమ్ముతారు, అదేవిధంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా చేతకు అమ్ముతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి 6 months బ్యాక్ స్టార్ట్ అయింది అప్రాక్సిమేట్లీ. అండ్ మీకు తెలుసు రీసెంట్గానే బజాజ్ వాళ్ళు 35 సిరీస్ని కూడా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి 3501 వీడియో కూడా నేను డీటెయిల్గా మన ఛానల్లో అయితే చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం ముందరికి వెళ్తే హైవే మీద వెళ్తే ఇక్కడ బజాజ్ కమర్షియల్ కూడా ఉంది కదా, బజాజ్ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇది షోరూమ్ ఇక్కడ ఆటోకి సంబంధించి. అండ్ అలాగే కొంచెం ముందరికి వెళ్తే ఫ్రెండ్స్ హుండై షోరూమ్ అయితే వస్తుందన్నమాట. హుండై వచ్చేసి ఇంతకుముందు హుండై కోనా వదిలారు, అది పెద్ద అంత సక్సెస్ అవ్వలేదు. అండ్ హుండై ఐనిక్ 5 ఉంది, ఇది ప్రీమియం సెగ్మెంట్లో చాలా బెస్ట్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. అండ్ అలాగే కొంచెం ముందరికి వెళ్తే ఇక లోక్ అదాలత్ వస్తుంది కదా, సో లోక్ అదాలత్ పక్కనే మహీంద్రా షోరూమ్ ఉందన్నమాట, కార్ షోరూము. ఈ మహీంద్రా కార్ షోరూమ్ వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు మీకు తెలుసు పెట్రోల్ కారు డీజిల్ కార్స్ అమ్మేవాళ్ళు. అండ్ ఇప్పుడు దాంట్లో మహీంద్రా XV400, B6 అండ్ XEV9e రీసెంట్గా లాంచ్ అయినమాట. ఈ ఎలక్ట్రిక్ కార్స్ కూడా అమ్మబోతున్నారు. అండ్ ఈ 2 మోడల్స్ రీసెంట్గా లాంచ్ చేసిన 2 మోడల్స్ ఫిబ్రవరిలో రావచ్చు అని చెప్తున్నారు షోరూమ్ వాళ్ళు. అండ్ ఒకవేళ వస్తే నేను వీడియో ట్రై చేస్తాను, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ టైంకి సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కువ పెట్టుకోండి. అండ్ అలాగే కొంచెం ముందరికి వెళ్తే టాటా మోటార్స్ షోరూమ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో టాటా టియాగో.EV, టిగో.EV, నెక్సాన్.EV అండ్ రీసెంట్గా లాంచ్ అయిన కర్వ్.EV ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఎంజీ షోరూమ్ అయితే వస్తుంది. ఇలా కొంచెం ముందరికి వెళ్తే ఎంజీ షోరూమ్ కూడా వస్తుంది అనమాట. ఇది ఈనాడు ఆఫీస్ దగ్గర ఉంటుంది అండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర అనమాట. మీకు ల్యాండ్ మార్క్స్ చెప్తున్నాను. అండ్ హైవేలో చూసుకుంటూ పోతే హైదరాబాద్ హైవేలో అవన్నీ ఇంకా కార్ షోరూమ్స్ అనమాట. కర్నూలు ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు కొంచెం మళ్ళీ ముందరికి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ విశాల్ మార్ట్ ఉంది కదా, సో వెంకటరమణ కాలనీ దగ్గర ఉన్న విశాల్ మార్ట్, అక్కడ నుంచి వెళ్తే ముందరికి వెళ్తే ఇక్కడ RR ఈ-బైక్స్ అనేసి ఉందన్నమాట, అది సర్వీస్ సెంటరు. ఇలా లోపలికి వెళ్తే కర్నూలులో 9 floors ఉన్న అపార్ట్మెంట్ ఒకటి ఉంది, దాని ఎన్నికల సందులో లేదా అపిరెలా షోరూమ్ ఉంది కదా, అపిరెలా స్కూటర్ సంబంధించి షోరూమ్. ఆ సందులో అలా ముందరికి వెళ్తే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఒక 150-200 meters వెళ్తే లోపలికి RR ఈ-బైక్స్ అనేసి ఒక షోరూమ్ ఉంటుంది. వేణు మోటార్స్ సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతారు, దీంట్లో నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ అమ్ముతారు. దీంట్లో ఆల్రెడీ దీనికి సంబంధించి మన ఛానల్లో వీడియో కూడా చేశాను, చూడండి చూడకపోతే. అండ్ ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా కొంచెం అదే లైన్లో హైవేలో పక్కకి వస్తే మొంత్రా ఆటోస్ అయితే ఉంటాయి అన్నమాట. మొంత్రా ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి కదా, మీరు రోడ్డు మీద చూస్తుంటే చాలామంది ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా ఉంటున్నారు. అది దానికి సంబంధించిన షోరూమ్ వచ్చేసి ఇది అనమాట. సో అదే హైవేలోనే పక్కనే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా కొంచెం ముందరికి వెళ్తే ఫ్రెండ్స్ సేమ్ విశాల్ మార్ట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అదే లైన్ వెంకటరమణ కాలనీ లోపలికి వెళ్ళే లైన్లో, సో కొంచెం ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడే దావో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి షోరూమ్ ఉంది. గతంలో వీళ్ళు దావో సంబంధించి 2-3 మోడల్స్ అయితే అమ్మేవాళ్ళు, అవి కూడా సేల్స్ లేక ఏమైందంటే అవి తీసుకురావట్లేదు. అండ్ దీంట్లో ప్రజెంట్ ఎలక్ట్రిక్ బైసికల్స్ అమ్ముతున్నారు, వేరే లోడ్కి సంబంధించి అమ్ముతున్నారు అనమాట. అదేవిధంగా కృష్ణనగర్కి వెళ్ళే రూట్లో కూడా చూస్తే ఇక్కడ మనకు ఉంటాయి కదా, మనకి సరుకులు తీసుకురావడానికి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్, దానికి సంబంధించిన షోరూమ్ ఇది. దావోలో అమ్ముతున్నారు, ఇక్కడ కూడా అమ్ముతున్నారు అనమాట, కృష్ణనగర్ రూట్ ఇది. అండ్ వీటికి సంబంధించిన లొకేషన్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ కూడా పెట్టాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, టోటల్గా షోరూమ్స్ దగ్గర 11 సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ వచ్చాయన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించి కూడా చూశారు కదా, కార్లకు సంబంధించి కూడా. అండ్ ఇప్పటిదాకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా అంటే 2021-22 మధ్యలో కూడా ఒకసారి వీడియో చేశాను అనమాట, కర్నూలు సిటీలో ఏమేమి షోరూమ్స్ ఉన్నాయి. అప్పుడు చేసినప్పుడు దగ్గర 15-20 దగ్గరగా షోరూమ్స్ వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 10-11 మాత్రమే ఉన్నాయి. ఇప్పటిదాకా ఇంతకుముందు ఏమంటే ఒకినోవా కానీ, ఒకాయా కానీ, కైనెటిక్ కానీ, రాయల్ ఈవీ కానీ, ప్యూర్ ఈవీ కానీ, నెక్స్ట్ వచ్చేసి కొమాకి, బ్యాటరీ, ఇలా చాలా ఎలక్ట్రిక్స్ కూడా సంబంధించి, అదే యాంపియర్, బీగాస్, ఇలా కంపెనీస్ అన్నీ ఇంతకుముందు స్టార్ట్ చేసే కర్నూలులో, కానీ సేల్స్ లేక వాటికి సరిగ్గా వాళ్ళు షోరూమ్స్ అన్ని ఎత్తేయాల్సి వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్కి 2025 జనవరిలో చూసుకుంటే ఇప్పుడు అవైలబుల్ ఉన్న షోరూమ్స్ ఇవి మాత్రమే అనమాట. అండ్ ఫ్యూచర్లో ఇంకేమైనా షోరూమ్స్ కొత్తగా ఓపెన్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఏదైనా సరే షోరూమ్ నేను మిస్ అయ్యింటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఏ ప్లేస్ అనేది, మిగతా వ్యూవర్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే నాకు అన్నీ నేను కూడా చూడలేం కదా, సో నాకు తెలియంది మీకు తెలిసిండొచ్చు. సో అలా మీరు కింద కామెంట్స్ చేస్తే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వీడియో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాకు సంబంధించి ఎవరైనా సరే చూస్తుంటే దయచేసి
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.